నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గ్రామాల్లో తిరుగుతూ తట్టా మట్టి వేలేదని మాట్లాడటం సరికాదని, ప్రశాంతిరెడ్డి రేణిగుంటలో మెస్సుతో పాటు తట్టల వ్యాపారం చేశారేమోనని విమర్శించారు. 2 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయాల ముందు సభలు పెట్టి మాట్లాడుతూ అభివృద్ధి చేయలేదని మాట్లాడడం సరైంది కాదన్నారు. ప్రశాంతమైన కోవూరు నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు రౌడీ ఈసానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. అడుగుతున్నా సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అయింది, మీరేం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ముందు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ట కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మనకన్నా కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో మేం కట్టించిన సచివాలయం ముందు, మేం కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడారు మీరు పెనుబల్లిలో. చల్లాయిపాళెంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు ఈ మాటలు? మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆ ఊరే పోయినప్పుడు చెప్పుకోమ్మా ప్రశాంతమ్మ. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఏమీ